తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి ఆయన ఆదివారం రోజున ఆయన తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఇదంతా చెప్పాలంటే చాలా టైం అయిపోతుంది కాబట్టి కొత్తగానే చెప్తున్నాను. దేని స్తోత్రం. ఆయనను సిలువేసిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాడండి? 40 రోజులు ఈ భూమి మీద ఉన్నాడు ఆయన. దేని స్తోత్రం. సకల పరిశుద్ధులందరూ ఆయన తిరిగి లేచిన తర్వాత సమాధిలో ఉన్న ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారందరినీ కూడా, చనిపోయిన వారందరినీ కూడా సమాధి నుండి బయటికి తీసి, ఆ శరీరాన్ని బయటికి తీసి, ఆ పాతాళంలో ఉన్న సాతానును అణగదొక్కి ఆ పాతాళానికి అగ్నితో నింపి పాతాళానికి ఆయన తాళం వేసి ఆ శరణను బయటికి తీశాడు ఆయన. దేని స్తోత్రం. ఆ శరణను బయటికి తీసి ఆయన 40 రోజులు అందరికీ కనిపించి, తోమకు కనిపించి, శిశువులకు కనిపించి, అందరికీ కనిపించి, సకల పరిశుద్ధులందరూ కూడా అక్కడ కనిపించినట్లుగా మనము లేఖనం ద్వారా మనం చూస్తున్నాం. దేని స్తోత్రం. కనిపించి 40వ రోజున ఆయన పరలోక రాజ్యమునకు ఆరోహణ వెళ్ళిపోయి పెంతెకోస్తు పండగ దినం అనగా 50వ రోజున ఆయన పరిశుద్ధాత్ముడిగా దిగి వచ్చాడు. హల్లెలూయా. ఏ రోజు వచ్చాడండి? పరిశుద్ధాత్ముడిగా దిగవచ్చాడు. పెంతెకోస్తు పండగ దినమున ఆయన పరిశుద్ధాత్ముడిగా దిగవచ్చి పరిశుద్ధాత్మగా తాను బలిపరుచుకొని అపోస్తుల ద్వారా ఆ యొక్క పెంతెకోస్తు పండగ దినమని సంఘములు ప్రారంభించడం స్టార్ట్ అయింది. దేని స్తోత్రం.